నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. విశాఖపట్నంలో తహసీల్దార్ రమణయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మనుబోలు తహసీల్దార్ శివకృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం తహసీల్దార్ హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అసోసియేషన్ నిరసన తెలుపుతున్న నేపథ్యంలో మనుబోలు రెవెన్యూ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ శివకృష్ణ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ రమణయ్య హత్యకు కారకులైన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో రెవెన్యూ అధికారులపై ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. విశాఖపట్నంలో తహసీల్దార్ విధులు నిర్వహిస్తూ విజయనగరం జిల్లాకు ఎన్నికల బదిలీపై వెళ్లడం జరిగిందని తెలిపారు. అత్యంత కిరాతకంగా ఈ హత్యకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి, రీసర్వే డీటీ శివప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో తహసీల్దార్గా పనిచేస్తూ విజయనగరం జిల్లాకి ఎలక్షన్ విధుల మీద వచ్చేటువంటి రమణయ్య తహసీల్దార్ గారిని నిన్న రాత్రి అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ విధంగా రెవెన్యూ అధికారుల మీద హత్యకు పాల్పడినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని రెవెన్యూ అసోసియేషన్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మనుబోలు మండలంలో కూడా రెవెన్యూ అసోసియేషన్ తరఫున మేము నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ విధంగా భవిష్యత్తులో ఎటువంటి రెవెన్యూ అధికారుల మీద ఎటువంటి దాడులు జరగకుండా దాడులు చేసినటువంటి వ్యక్తులను కూడా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సమయంలో కోరుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.